హలో, నేను సిఎస్ రావు. మాయల ప్రకే ప్రాణం చిలకలో ఉన్నట్టు వెంకటరామరెడ్డి వాసుదేవరెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలం అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారి యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది. కీలకమైనటువంటి కేసుల్లో వెంకటరామరెడ్డి అలాగే వాసుదేవరెడ్డి ఉన్నారు. వాళ్ళల్లో వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఏసీబీ. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇక వాసుదేవరెడ్డి ఆయన చేసినటువంటి లిక్కర్ అవకతవకల మీద ఏపీసీఐడి విచారణ చేస్తుంది. ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత కీలకమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే భారతిరెడ్డి మెడకు ఇద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలం చుట్టుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి ప్రాణానికి ముప్పు ఉంది అనేటువంటి మరొక ప్రచారం కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దానికి కారణం లేకపోలేదు. అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క బ్రదర్. సో ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నారని చెప్పి కొంతమంది, అసలు ఆయన బతికేటువంటి అవకాశం ఉందా అని చెప్పి మరికొంతమంది. డాక్టర్ అభిషేక్ రెడ్డి మంచి డాక్టరు, విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. కానీ ఆయన వాంగ్మూలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు ఇచ్చారు. సడన్గా ఇప్పుడు ఆయనకి ఏదో అయ్యింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అనేక వందల మందిని విచారించారు. చాలామంది సాక్షులు లేకుండా పోతూ ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈవెన్ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి లిక్కర్ స్కామ్, మైనీ స్కామ్లో ప్రధానంగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి అలాగే వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ప్రాణాల విషయంలో ఇప్పుడు ప్రమాదం ఉంది అనేది చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో. అసలు ఎందుకు ఈ వెంకటరామరెడ్డి వాసుదేవరెడ్డి చేసింది ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం జగన్మోహన్ రెడ్డి అలాగే భారతిరెడ్డి మేరకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే, మైనింగ్లో భారతిరెడ్డి గారు రికమెండ్ చేసినటువంటి వాళ్ళకి అనేక మందికి అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇచ్చి లక్షల జీతాలు ఇచ్చారు అనేది వెంకటరామరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన వాంగ్మూలం రూపంలో కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇక లిక్కర్కి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఆయన ప్రభుత్వ మద్యాన్ని అమ్మించేశారు. ఆయనే తయారు చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయనే సరఫరా చేశారు, ఆయనే అమ్మారు కౌంటర్లు పెట్టి. మరి కరెన్సీ ఏమైపోయింది? ఇదే ప్రశ్న. ఆ గుట్టు కనుక వీడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అందుకే వీళ్ళిద్దరు అసలు ప్రాణాలతో ఉంటారా, ప్రాణం పోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళిద్దరి ప్రాణాలని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు విచారణ, మరోవైపు వీళ్ళ ప్రాణాలని భద్రంగా కాపాడేటువంటి ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇందుకు వీళ్ళిద్దరు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది మనం కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో భారీ అక్రమాలు జరిగినాయి. దానికి కారణం వాసుదేవరెడ్డి. ఈయన ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్కి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాసుదేవరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియామకమయ్యారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు. డిప్యుటేషన్ మీద ఈయన వచ్చారు కార్పొరేషన్ ఎండీగా. జే బ్రాండ్ మద్యం అమ్మకాల్లో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఆ గండి కొట్టినటువంటి మొత్తం ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు వాసుదేవరెడ్డి చెప్పేటువంటి వాంగ్మూలాన్ని బట్టి ఆధారపడి ఉంది. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం, వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. వీటన్నిటినీ కనుక వాసుదేవరెడ్డి వాంగ్మూలంలో ఇప్పితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటారనేది మీకే తెలుసు. ఇక ఎన్నికల సమయంలో వాసుదేవరెడ్డిని ఈసీ పక్కన పెట్టేసింది. వాసుదేవరెడ్డి పైన విచారణకు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆదేశించింది. జగన్ సర్కార్లో ఇంకొక అవినీతి తిమింగలం ఏదైనా వెంకటరెడ్డి ఏంటంటే మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఆయన చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు జరిగాయి అనేది అనుమానం. ఆ మేరకు పోలీసులు ఇప్పుడు ఏసీబీ విచారణ చేస్తుంది. ఈయన వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటరెడ్డి అని అంటే
నేవీ కోస్ట్ గార్డ్లో సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ ఈయన. నేవీ కోస్ట్ గార్డ్లో సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్కి మైనింగ్కి ఏమైనా సంబంధం ఉందంటే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటేషన్ మీద ఈయన తీసుకొచ్చుకున్నారు మైనింగ్ కార్పొరేషన్కి. సో డిప్యూటేషన్ మీద మైనింగ్ శాఖ ఎండీగా చేశారు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇసుక, ఆంధ్రప్రదేశ్లో ఇసుకను హోల్సేల్గా అమ్మినటువంటి అధికారి, అమ్మించినటువంటి అధికారి, అమ్మడానికి అవకాశం కల్పించిన అధికారి వెంకటరెడ్డి. దానికి పూర్తి సహకారం తాడేపల్లి నుంచి ఉంది. తాడేపల్లి చెప్పింది చేసుకుంటూ వచ్చారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఏసీబీ ప్రాథమికంగా రిపోర్ట్ తయారు చేసింది వెంకటరెడ్డి గురించి. ఇక ప్రభుత్వం మారాక వెంకటరెడ్డి కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఉన్నారని కొన్ని రోజులు. అక్కడ ధర్మారెడ్డి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, ఆయన అన్నదండలతోటి ఢిల్లీలో కొన్ని 2-3 నెలలు ఉన్నారని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏసీబీ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉంటే పట్టుకున్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి వాటిల్లో ప్రధానమైంది లిక్కర్ కుంభకోణం, అలాగే మైనింగ్ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలను ఏసీబీ అలాగే ఏపీసీఐడి సేకరిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డిని కూడా రేపు మాపు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం భయంకరంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కనుక గుట్టు మొత్తం ఇప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో చేసినటువంటి వ్యవహారాలు ఏంది, తాడేపల్లిలో ఉండేటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీంలో ఎవరెవరు ఎలాంటి ఆదేశాలు చేశారు, వేల కోట్ల రూపాయలకు అక్రమాలకు ఎలా పాల్పడ్డారు అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆన్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దొరికేటువంటి అవకాశం ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఏం చేసే అవకాశం ఉంది అనేది ఒక ప్రశ్న అయితే, అసలు దానికి ఎవిడెన్స్ని ఎవిడెన్స్ తీసుకోవడానికి అలాగే ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి వీళ్ళ సాక్ష్యాలు అవసరం వీళ్ళిద్దరి. సో వీళ్ళిద్దరు సాక్ష్యాల కంటే కూడా వీళ్ళిద్దరు ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే వీళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వెంకటరెడ్డికి ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆయన. వాసుదేవరెడ్డి ఇంకా అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయ్యే లోపల ఏదైనా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఉన్నాయి. సో ఇప్పుడు జైల్లో కానీ జైలు బయట కానీ వీళ్ళిద్దరు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి ఈ 2 మైనింగ్ కానీ లిక్కర్ కానీ సంబంధించిన కేసులు, దానికి సంబంధించిన ఆధారాలు బయట రావాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ బతికి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళకి రక్షణ కల్పించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా అనుమానాలు అయితే లేకపోలేదు. మరి వీళ్ళిద్దరూ కీలకంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం తాడేపల్లికి చుట్టుకోబోతుందా, దాంతో తాడేపల్లిలో ఉండేటువంటి కోటరీ ఒక్కసారిగా మొత్తం జైలు పాలయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.